ఆ సినిమాను 100 కోట్లతో తెరకెక్కించారంట అని ఆశ్చర్యపోయేవారు ఒకప్పటి సినీ ఆడియన్స్. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. 100 కోట్లు కాదు, బడ్జెట్ 500 కోట్లు దాటేస్తోంది. ఆడియన్స్ కి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇప్పటి వరకు కల్కినే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కాగా దీన్ని మించిపోతున్నాయి కొన్ని యాంటిసిపేటెడ్ ప్రాజెక్టులు. ఆ సినిమాలేంటి? నిర్మాణ వ్యయం ఎందుకు పెరుగుతోంది చూద్దామా? పాన్ ఇండియా చిత్రాల కల్చర్ సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు 100 కోట్లంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు 1000 కోట్లంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు వెనకాటం లేదు. రాబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల బడ్జెట్ చూస్తే నిజమనిపించక మానదు. మ్యాగ్నమ్ ఓపస్ మూవీస్ గా రూపుదిద్దుకుంటున్న వాటి నిర్మాణ వ్యయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ మూవీ కల్కి 2898 ఏడీనే దేశంలోని హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. 600 కోట్లతో తెరకెక్కించిన మూవీ డబుల్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు దీనిపై ఉన్న రికార్డును చెరిపేసేందుకు రెడీ అయ్యాయి SSMB 29 అట్లీ బన్నీ ఫిలిం రామాయణ. పుష్ప 2తో ఇండియా బాక్సాఫీస్ ను రూల్ చేశాడు బన్నీ. దీంతో ఐకాన్ స్టార్ రేంజ్ పెరిగింది. నెక్స్ట్ ఆ రేంజ్ కు తగ్గట్టుగానే సినిమాను సిద్ధం చేశాడు. పాన్ ఇండియా ఫిలిం అనుభవం లేని త్రివిక్రమ్ ను పక్కన పెట్టి జవాన్ తో బీటౌన్ కు కలెక్షన్స్ అంటే ఇవి అని రుచి చూపించిన అట్లీతో బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాడు. ఈ క్రేజీ కాంబోకి ఫిదా అయిన సన్ పిక్చర్స్ 800 నుంచి 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాజమౌళి క్రియేట్ చేసిన బ్రాండ్ వేరే లెవెల్. హీరోలతో సంబంధం లేకుండా దర్శక ధీరుడే చెక్కే కళాఖండంపై ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చని పోటీ పడుతున్నారు నిర్మాతలు. అందులోనూ మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోతో కాంబో సెట్ చేస్తే కోట్లు కుమ్మరించాల్సిందే. SSMB 29 పై 1000 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది శ్రీదుర్గా ఆర్ట్స్. ఇప్పటి వరకు 500 కోట్లు క్రాస్ చేయని మహి పాన్ ఇండియా ఫిల్మ్తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీటిని మించిపోయింది బాలీవుడ్ ఫిల్మ్ రామాయణ. సుమారు 1600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు నమిత్ మల్హోత్రా. అయితే ఇది 2 పార్ట్స్ కు కలిపి ఇంత బడ్జెట్ అవుతుందని టాక్. బడ్జెట్ కోట్లు దాటడానికి మెయిన్ రీజన్స్ స్టార్ హీరోస్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ VFX. ఈ రెండింటికి అత్యధిక భాగం ఖర్చవుతోంది. వీటికి తోడు విదేశాల్లో షూటింగ్, స్పెషల్ సెట్స్ అంటూ క్రోడ్స్ కుమ్మరిస్తున్నారు. OTT సంస్థలను ఆకర్షించేందుకు కూడా ఈ బడ్జెట్ వర్క్ అవుతోంది. ఆడియన్స్ కి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాణ వ్యయాన్ని పెట్టడంలో తప్పులేదు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పెట్టిన ఖర్చుకు రెండింతలొస్తే ఓకే, కానీ అదే రిజల్ట్ తిరగబడితే ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీయడానికి ఛాన్స్ ఉండదు. ఆదిపురుష్, కంగువా, గేమ్ చేంజర్ రిజల్ట్ దెబ్బకు నిర్మాణ సంస్థలు ఎంత కుదేలయ్యాయో అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్.